అనకాపల్లి జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీ శివారు గొర్లెవాణిపాలెంలో గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో హఠాత్తుగా చెలరేగిన మంటలతో పలు రైతు కుటుంబాలకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ అగ్ని ప్రమాదంలో పశువుల పాకలు, అక్కడ ఏర్పాటు చేసుకున్న గడ్డి మెట్లు, ఇతర సామాగ్రి మంటల్లో కాలి బూడిదవడంతో రైతులు లబోదిబ్బమంటున్నారు. ఎవరో ఆకతాయి వేసిన పనికి రైతులకు సంబంధించిన పశువులు పాకలు, గడ్డి మెట్లు పూర్తిగా కాలి దగ్ధం అయిపోగా వాటిని ఆనుకొని ఉన్న సుమారు 4-5 ఎకరాల విస్తీర్ణంలో రైతులు వేసుకున్న సరుగుడు, టేకు, నీలగిరి, మామిడికాయలతో ఉన్న తోటలు అగ్నికి పూర్తిగా ఆహుతైపోయాయి. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకోగా మధ్యాహ్నం సేవించిన కొంతమంది కుర్రకారు ఇటీవలే అక్కడే కూర్చొని సిగరెట్లు తాగి వాటిని ఆర్పకుండా పడేస్తున్నారని, టేకు, సరుగుడు తోటల మీదుగా వచ్చిన అగ్నికి అలరుగా గాలికి ఎదురొచ్చి గడ్డి మేటులపై పడి పశువుల పాకలకు విస్తరించాయన్నారు. మధ్యాహ్న సమయం కావడంతో రైతులంతా ఇళ్ల వద్దనే ఉన్నారని, ప్రమాదం తెలిసి సంఘటన స్థలానికి పరిగెత్తేలోపి తీవ్రంగా నష్టం జరిగిపోయిందని వాపోయారు. సబ్బవరం మేజర్ పంచాయతీ శివారు గొర్లెవాణిపాలెం గ్రామంలో మనకి ఏదో మనం తాతలు తండ్రుల నుంచి వైన్ షాపులు అవి లేవు అప్పుడు మనకి. కానీ ఈరోజు ఆ వైన్ షాపులు వచ్చి ఈ ఎండాకాలంలో ప్రతి యూత్ కుర్రోళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగడం, మద్యం తాగడం, బీర్లు తాగడం, దానివల్ల ఏ మామిడి చెట్టో ఏ టేక్ చెట్టో ఉంటే ఆ నీడనే వాళ్ళ ఇష్టానుసారం తాగి అక్కడ సిగరెట్ అగ్గిపుల్లో పారేయడం జరుగుతుంది. ఈరోజు ఇంకా సరుడు తోటలో ఇంచుమించు 3 ఎకరాల చిల్లరగా సరుడు తోట, మామిడి తోట కాలిపోయింది. అలాగే ఈరోజు ఈ ఆస్తి నష్టం చూస్తే ఇప్పుడు ఈ భగవంతుడి గారు అప్పలాడు అనేది గడ్డిమేటు, పాక, చాలా ఎక్కువ గడ్డిమేట్లు మొన్నే కొనుక్కున్నాడు అతను. దీనికి అంతటికీ కారణం ఈ వైన్ షాపులు ఏంటంటే మరి రాష్ట్ర గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి ఉంటే ఆ సత్యంరామన్ అనే మామిడి తోట ఇంచుమించు 4-3 సంవత్సరాలు బట్టి కాలుస్తుంది. అలాగే గొర్రెల కృష్ణన్నాడు, తాతబాబు, తర్వాత ఈ కొత్తగా గండి బంగారయ్య, తర్వాత గండి రామకృష్ణ, పైలసూరి, కొల్లి రమణ, ఇలాంటి వాళ్ళందరూ ఈ సరుడు తోటలు ఉన్నాయి. ఇక్కడ గొర్రె నేలేసు వార్డు మెంబరు, వాళ్ళకి కూడా సరుడు తోటలు ఉన్నాయి. నీలగిరి తోటలు, టేక్ తోటలు అన్ని కాలిపోయాయి. ఇవన్నీ ఇంచుమించి ఒక ఆస్తి నష్టం అయితే 10 లక్షల దాకా మనకి అంచనా వేసి అందలేకపోవడం వల్ల కూడా ఈ నష్టం కూడా ఎక్కువ ఉందని మేము అనుకుంటున్నామండి. ముఖ్యంగా రేపు మండల పరిషత్లో 26 మీటింగ్ ఉంది. దీనికి సంబంధించిన ప్రతి ఫొటోస్ రైతులను కూడా మండల పరిషత్ తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దృష్టిలో నేను ఒక ఎంపీటీసీగా ఆయన దృష్టిలో పెడతానని చెప్పి నేను మీకు మాటిస్తున్నానండి. అదేవిధంగా రేపు దీనికి సంబంధించిన నష్టపరిహారం అంతా కూడా ఒక లెటర్ మీద రాసుకొని ఇక్కడ ప్రస్తుతం ఊర్లో ఉన్న కూటమి నాయకులను కానీ అదేవిధంగా రైతులను కూడా తీసుకొని ఎమ్మెల్యే గారిని కలిసి దీనికి తొందరలోనే మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము కోరుతామండి. మీడియా కూడా మాకు బాగా సహకరించింది. నా పేరు చిరంజీవి, లీడింగ్ ఫైర్మెన్ మర్రిపాలెం. మేము మర్రిపాలెం ఫైర్ స్టేషన్ రావడం జరిగింది. మాకు 2 గంటల 40 నిమిషాల కాల్ వచ్చింది కంట్రోల్ రూమ్ నుండి. వచ్చిన వెంటనే మేము బయలుదేరి సబ్బవరం ఫైర్ స్టేషన్లో వెహికల్ వేరే ఫైర్కి వెళ్ళడం వల్ల మేము బయలుదేరి రావడం జరిగింది. వచ్చేసరికి 2 పాకలు మరియు ఒక గడ్డిమేటు వాము, తర్వాత ఒక 5 ఎకరాల వరకు మనకి టేకు మరియు మామిడి తోటలు దగ్ధమవుతూ, నీలగిరి మొక్కలు దగ్ధమవుతూ కనిపించడం జరిగింది. మేము వెంటనే హుటాహుటిన వెహికల్ తీసుకుని వచ్చి ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ సుమారుగా ఒక 4-5 లక్షల వరకు నష్టం వాటిల్తుందని అంచనా వేస్తున్నాము. ఫైర్ కారణాలు ఏంటన్నది తదుపరి మేము విచారణ చేపట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. సార్, జనరల్గా పశువుల పాకలు, గడ్డిమేట్లకు సంబంధించి సుమారు అప్రాక్సిమేట్గా ఎంత లాస్ అయ్యింది? గడ్డిమేట్ ఇక్కడ ఏంటంటే ఇదంతా రైతు వారి పనులు కాబట్టి మనకి పశువుల పాకలు ఒక 2 దగ్ధమయ్యాయి. అలాగే గడ్డి సంవత్సరాంతం ఉపయోగపడేటటువంటి గడ్డి కూడా దగ్ధమైంది. దీనివల్ల సుమారుగా మనకి ఒక 2 లక్షల వరకు నష్టం అంచనా వేయొచ్చు. అయితే ఇది ఎలా జరిగిందనేది ఇంకా తదుపరి విచారణ మేము అడిగి తెలుసుకుంటాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వెహికల్ కూడా రావడానికి కొద్దిగా ఇబ్బంది పడినా మేము కొద్దిగా బాగానే తీసుకొచ్చాడు మా డ్రైవర్ కూడా. సబ్బవరం ఫైర్ వెహికల్ వేరే దగ్గరికి మనకి ఫైర్కి వెళ్ళడం జరిగిందండి. దానివల్ల మేము మర్రిపాలెం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి